జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయినట్లు నీ ద్వారములను తెరువుము. స్తోత్రం దేవసరుడుతుడ. ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మొత్తం మాట్లాడి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. 2వ వచనం. దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయెను, సరళ వృక్షములారా అంగలార్చుడి, చిక్కని అడవి నరకబడిను, చిందూర వృక్షములారా అంగలార్చుడి. గొర్రె బోయల రోదన శబ్దం వినబడుచున్నది, ఏలయనగా వారి అతిశయాస్పదములాయను, కొదమ సింహముల గర్జనము వినబడుచున్నది, ఏలయనగా యోర్దాను యొక్క మహారణ్యము పాడైపోయెను. నా దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చిందేమనగా, వదకేర్పడిన గొర్రెల మందలను మేపుము, వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని చెప్పి అనుకొందరు, వాటిని అమ్మినవారు మాకు బహు ద్రవ్యం దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకుందరు, వాటిని కాయువారు వాటి ఎడల కనికరము చూపరు. హల్లెలూయా. ఇదే యెహోవాకు నేనికను దేశ నివాసులను కనికరింపగా ఒకని చేతికి ఒకరిని, వారి రాజు చేతికి వారినందరిని అప్పగింతును. దేవునికి స్తోత్రం. వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేనెవరిని విడిపింపను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారిగా వచ్చినప్పుడు ఆయనను రాజుగా ఆయన స్వకీయులు అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరి, అంత్యక్రీస్తు కపటి కాపరి. ఇవి రోమా సామ్రాజ్య కాలానికి చెందినటువంటి ప్రవచనాలు. ఆ రోజుల్లో యూదులు ఎన్నో శ్రమలకు గురయ్యారు. జకర్యా నిరీక్షణ కలిగినటువంటి ప్రవక్త. జకర్యా అనేటువంటి పేరుకు అర్థం ప్రభు జ్ఞాపకం ఉంచుకున్నాడు అని అర్థం అనమాట. ప్రభు జ్ఞాపకం ఉంచుకున్నాడు. పాత నిబంధన ప్రవక్తలలో చివరి వారిలో ఒకడు జకర్యా ప్రవక్త. క్రొత్త నిబంధన ఆరంభంలో మరొక జకర్యా మనకు కనిపిస్తాడు. దేవుడు తన వారిని, తన ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోడు. జకర్యా నిరీక్షణ ప్రవక్త మాత్రమే కాడు కానీ అతడు సత్య ప్రవక్త. అతడు సత్యమునే నొక్కి చెప్పాడు. సత్యంపై ఆధారపడినటువంటి నిరీక్షణ వలన ప్రియులు గమనించాలి, ప్రమాదాలు కలుగుతాయి, అబద్ధాలు చోటు చేసుకుంటే పడమటి నుండి దండయాత్రలు వస్తాయని చెప్పి ప్రవక్త చెప్పాడు. మొదట అలెగ్జాండర్ ఆ తరువాత రోమా సైన్యముల మీద దండెత్తి వస్తాయని చెప్పి ప్రవక్త చెప్పాడు. ఈ దండయాత్రల వలన ఇశ్రాయేలీలు ప్రజలు ఎంతో బాధపడ్డారు. అయితే ఈ ప్రజలకు మంచి కాపరి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయనే యెహోవా దేవుడు. కాబట్టి యోహాను సువార్త 10:11లో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన. ఇక్కడ ఉన్నటువంటి మరొక కాపరి అంత్యక్రీస్తు. వీడు అబద్ధ కాపరి. వీడు గొర్రెలను నాశనం చేస్తాడు. ఈ సత్యాన్ని మీరంతా గ్రహించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. మెస్సయాను తిరస్కరించినందుకు దేవుడు వీరికి శిక్ష విధిస్తాడు. జకర్యా తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజలు చేరగొట్టబడ్డారు. రోమా ప్రభుత్వ కాలంలో ఇది జరిగింది. ఈ శత్రువులు ఉత్తరం నుంచి వచ్చారు. లెబానోనుకు పైగా మరి కుక్క నది అని ఒక నది ఉన్నది. ఆ సముద్ర తీర ప్రదేశంలో అక్కడే చెక్కబడి ఉన్నటువంటి కొన్ని వ్రాతలు అక్కడ మనకి కనిపిస్తాయి. గలిలయ సముద్రం, మృత సముద్రం, యోర్దాను నది అన్నీ అక్కడ నుండే కూడా పారతాయి. జకర్యా 11:1 మనం చూస్తే లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షాలను కాల్చివేస్తుంది అంటున్నాడు. లెబానోను దేవదారు కలపను సొలొమోను దేవాలయ నిర్మాణంలో విరివిగా వాడుకున్నాడు. తన రాజాంతపురములో మరి రాజ అంతఃపురమునకు కూడా సొలొమోను కట్టించాడు. ఈ రోజున దేవదారు వృక్షాలు అంతరించిపోయాయి. మంచు బాగా కురిసే ప్రదేశంలో దేవదారు వృక్షాలు పెరుగుతాయి. లెబానోను అనేటువంటి మాటకు అర్థం తెల్ల మంచు. లెబానోను గోపురాలలో మరి తోపులలో గుండా శత్రు సైన్యాలు వచ్చి పడేటువంటి వారు. ఇక్కడ 2వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలకు ఉత్తరాన భాషాను ఉన్నది. అక్కడ సరళ వృక్షాలు బాగా పెరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కాపరులు కపట కాపరులు, ద్రోహులు. వీరు గొర్రెలను పెడద్రోవ పట్టిస్తారు. సింహాల గర్జన అంటే ఇక్కడ మనం యువరాజులు, అధిపతులని చెప్పి మనం గమనించాలి. హల్లెలూయా. 4వ వచనం ప్రకారం మంద అంటే చెర నుండి వచ్చినటువంటి శేషిత ప్రజ. శత్రువులు వచ్చి పడుతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలకు శ్రమలు బాధలు గమనించాలి. రోమీలు వచ్చినటువంటి తర్వాత ప్రజల యొక్క స్థితి ఎంతో మరి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ రోమీలు వచ్చిన తర్వాత ప్రజలైన పరిస్థితి ఎంతో దయనీయమైపోయింది. గమనించాలి ప్రియులారా. హల్లెలూయా. వారు మెస్సయ్య వచ్చినప్పుడు ఆయనను తిరస్కరించారు. మనకు దీవెన కంటే దీవెనలు ఇచ్చేవారు చాలా ముఖ్యమని గమనించాలి ప్రియులారా. లెబానోను గుమ్మముల గుండానే శత్రుముఖలు వచ్చి పడతాయి. లెబానోను గుమ్మముల గుండానే శత్రుముఖలు వచ్చి పడతాయని చెప్పి మీరు గమనించాలి. అలాగే ఇక్కడ మనం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే
జకర్యా గ్రంథం 2:3 చదివిన తర్వాత మనం చూసినట్లయితే యోర్దాను నదీ తీరం వృక్షాల అందమైన దృశ్యం అవన్నీ కూడా ఇప్పుడు మరి అదృశ్యమైపోయాయి. చెట్లు, మనుషులు, అడవి మృగాలు అన్నిటికీ కూడా సర్వనాశనం అనమాట. రోమీలు వచ్చి ఏం చేశారంటే మరి ఆ యొక్క ఇవన్నీ కూడా యెరూషలేము నగరాన్ని ధ్వంసం చేసినటువంటి వైనం ఇది. మెస్సీయాను తిరస్కరించినందుకు వచ్చినటువంటి శిక్ష ఇది అంతా కూడా. మంచి కాపరి మందను కాపాడుతాడు, చెడ్డ కాపరి ఒక్కొక్క గొర్రెను చంపుకు తింటాడు. దేవుడు మంచి కాపరి, జకర్యా ప్రవక్తగా దేవునికి ఉపకారి, మరి అంత్యక్రీస్తు దొంగ కాపరి, చెడ్డ కాపరి. కీర్తన 44:22 చూసినట్లయితే నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రె పిల్లలను మేము వెంచబడుచు ఉన్నాం. గలతీ రోమా 8:36 మనం చూసినట్లయితే ఇందుని గురించి వ్రాయబడింది ఏమనగా నిన్ను గురించి దినమెల్లా మేము వధించబడినటువంటి వారం, వధకు సిద్ధమైనటువంటి గొర్రెలమని మేము ఎంచబడినటువంటి వారం. హల్లెలూయా. గొర్రెలను వధించేటిది కాబట్టి కాపరులు వారు గొర్రెల మీద కనికరము చూపరు, వారు గొర్రెల క్షేమమును చూడరు. హల్లెలూయా. యోహాను 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. హల్లెలూయా. జీతగాడు గొర్రెల కాపరి కాడు కాబట్టి గొర్రెలకు ఏదైనా ఆపద సంభవిస్తే వెళ్ళిపోతాడు. జీతగాడే కనుక గొర్రెల గురించి లక్ష్యం చేయక పారిపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. ఇది గమనించాలి. పరాయి రాజులు ఇజ్రాయేలీలను ఎంతో కష్టపెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ అస్సూరు భాషలో రాజు అనడానికి కాపరి అనేటువంటి మాట ఉన్నది. అన్య రాజులు మరి ఇక్కడ దేవుని పట్ల మితిమీరి ప్రవర్తించినందుకు దేవుడు వారిని శిక్షిస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. వారికి యుద్ధములు వస్తాయి, వారు ఒకరిని ఒకరు నాశనం చేసుకుంటారు. గమనించాలి. థ్యాంక్ యూ జీసస్. ఇది చిట్ట చివరి మందలింపు, దేవుని హెచ్చరిక. ఇజ్రాయేలు జాతికి గొప్ప భవిష్యత్తు ఉంది. మీరు గమనించాలి. తన వారైనా సరే ఎవరైనా సరే వారు పాపం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఇజ్రాయేలు జాతి దేవుని తిరస్కరించినందున మరి దేవుని శిక్షకు గురి కావాల్సి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయినట్లు నీ ద్వారములను తెరువుము అంటున్నాడు ఇక్కడ. కాబట్టి వారి అతిశయాస్పదం అంతరించిపోతుంది. రోమీల ముట్టడితో ఈ ప్రవచనాలన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేరాయి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అంటున్నాడు. మత్తయి సువార్త 23:38 మనం చూడొచ్చు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫిలిప్పీ 3:19 నాశనమే వారు అంతమో వారి గడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయేలీలను హింసించినటువంటి శత్రు రాజుల మధ్య వారికే మరి విరోధం ఏర్పడింది. వారు ఒకరికొకరు కీడు తలపెట్టడం జరిగింది. ఇజ్రాయేలీల దేవుని కృపా కనికరములు తరిగిపోవు ప్రియులారా. నోవాహు జల ప్రళయంలో సొదొమ గొమొర్రా నాశనములు కూడా కొందరు రక్షించబడటం గొప్ప విశేషం. అలాగే యెరూషలేము నాశనములు కూడా శేషిత ప్రజలను దేవుడు కాపాడుకుంటాడు. కీర్తన 51:14 కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడుగా అగపడుతువు. దేవుని చిత్త పరిధిలో లేనివారు ఎందరో కూలిపోతారు. గమనించారా? హతసాక్షుల రక్తం సంఘానికి బీజం వంటిది. ప్రవక్తలు, అపోస్తులు హతసాక్షులు అయ్యారు. దేవుని బిడ్డలు చనిపోయిన కానీ వారి మంచి సాక్ష్యం చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది. క్రూరులైనటువంటి రాజులపై దేవుని తీర్పు నిలిచి ఉంటుంది. ప్రసంగి 7:7 అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు, లంచం పుచ్చుకున్నటి చేత మనసు చెడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? ఆస్తిపోస్తులు హక్కులతో పాటు బాధ్యతలు కూడా మనకు సంక్రమిస్తాయి. ఎక్కువ ఎవరికి ఇవ్వబడుతుందో వారి నుంచి ఎక్కువ అడుగుతారు. కాబట్టి దేవుడు బేదల పట్ల ఉంటాడు. ఆయన బాధితుల పట్ల ఎంతో శ్రద్ధ వహించి ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రవక్తలు బేదల పక్షాన మాట్లాడారు. కాబట్టి జకర్యా 11:4 ప్రకారం నా దేవుడు అక్కడ మనకు అద్భుతమైనటువంటి విషయాలు ఈ యొక్క మరి వాక్యాల ద్వారా దేవుడు మనకి సెలవిస్తూ వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జకర్యా గ్రంథం మరి 11వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, కాబట్టి నేను సౌందర్యమును బట్టి బంధకములను బట్టి 2 కర్రల చేత పట్టుకొని వదకేర్పడినటువంటి గొర్రెలను, ముఖ్యంగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని నేను మేపుతూ వచ్చి తిని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మీరు 12వ వచనం వరకు మీరు చదివినట్లయితే ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రియులరా 4వ వచనంలో చెప్పాడు కదా దేవుడు, నా దేవుడు నీ సెలవిచ్చిందేమనగా వదకేర్పడిన గొర్రెలను మందలను మేపుము అంటున్నాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ వచనం, కాబట్టి నేను సౌందర్యం బట్టి అంటున్నాడు దేవుడు. ప్రవక్త పరమ కాపరికి ప్రతినిధి కాపరి. గొర్రెలను శ్రద్ధగా కాయడానికి కాపరి చేతిలో 2 కర్రలు ఉన్నాయి. ఒకటి మరి గొర్రెలకు 2 ఆశీర్వాదాలు అన్నమాట. సౌందర్యము లేక కటాక్షము, బంధము లేక సమైక్యత. కాబట్టి కీర్తన 90:17లో మా దేవుడిని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక అంటూ ఉన్నాడు. సౌందర్యము అంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రియులు గమనించాలి, సౌందర్యము అనేటువంటి మాటకు మనం అర్థం చూసినట్లయితే ప్రసన్నత అని కూడా అర్థం వస్తుంది. సౌందర్యం అంటే ప్రసన్నత. కాబట్టి అదే 2వ కర్ర. మందలో ఉన్నటువంటి గొర్రెలన్నీ సమైక్యంగా ఉంటాయి. ఇజ్రాయేలు, యూదా ఈ 2 కూడా ఐక్యమవుతాయి. మంద ఒకటే, కాపరి కూడా ఒక్కడే. హల్లెలూయా. దేవుడు ఎడతెగకుండా వారిని పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. దేవునికి తన ప్రజలంటే ఎంతో శ్రద్ధ, ఎంతో ఆసక్తి. హల్లెలూయా. 11వ అధ్యాయం చూసినట్టు, 1 నెలలోగా కాపురులో ముగ్గురిని అన్నాడు. ఏంటండి? ముగ్గురిని సంహరించి తిని ఏలైనగా నేను వారి విషయమై సహనము లేనివాడును కాగా వారు నా విషయం ఆయాసపడితే. గొర్రెలను అమ్మేవారు, గోనేవారు, వీరిని మోసగించేటువంటి వారు 1 నెలలోనే దేవుడు వారిని తొలగించాడు. ఈ విధంగా దేవుడు వారికి క్షేమము, భద్రత కలిగించాడు. త్రుటిలో దేవుడు సంహరించాడు. 1 నెల అంటే 30 రోజులు. ముగ్గురు కాపరులు, ఒక్కొక్క కాపరి. గమనించాలి, ఒక్కొక్క కాపరిని తొలగించడానికి 10 రోజులు పట్టింది. 10 అనేది సంపూర్ణ సంఖ్య. దేవునికి స్తోత్రం. 1 నెలలోగా కాపరుల్లో ముగ్గురిని సంహరించాడు. ఏలైనగా అన్నాడు దేవుడు ఇక్కడ 8వ వచనంలో. కాబట్టి 9వ వచనం, నేనికను మిమ్మను కాపు కాయను. జాగ్రత్తగా వినాలి. సచ్చున్నది సావచ్చును, నశించినది నశించవచ్చును అని చెప్తున్నాడు దేవుడు. యెరూషలేమును రోమా వారు పట్టుకున్నప్పుడు కరువు చేత రోమా ప్రజలు దేవుని మరి తమ పిల్లలను పీక్కొని తిన్నారు. గమనించారా ప్రియులరా? పిల్లలను పీక్కొని తిన్నారు. దేవుని వాక్యం అక్షరాలు నెరవేరుతుందని చెప్పి మందలోని గొర్రెలు తెలుసుకున్నాయి. ఇజ్రాయేలీలు చెరలో ఉండగా దేవుని మాట అంటే ఏమిటో వారికి పూర్తిగా అర్థమైంది. తమ కడగండ్లలో దేవుని హస్తమును వారు మరి గుర్తించగలిగారు. దేవునికి స్తోత్రం. వారు పశ్చాత్తాపులై దేవుని క్షమాపణ వేడుకున్నారు. మొదటి కర్ర విరుగతడంతో దేవుడు తాత్కాలికంగా తన నిబంధనను ఉపసంహరించుకున్నట్లు వారు తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకొక కర్ర మిగిలి ఉంది. అది వారికి గొప్ప నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు లేని ఎడల మానివేయడని చెప్పి నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులములు వెండి తూచి ఇచ్చిరి. 11:12లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. 30 తులముల వెండి అది బానిస వెల. దేవుడు అంటే వీరికి అంతటి తేలిక భావం అనమాట. హోసేయ తన భార్యను విడిపించడానికి రెట్టింపు వెల ఇచ్చాడు. ఇస్కరియోతు యూదా యేసును 30 వెండి నాణేలకు అమ్మేశాడు. ఆ రోజుల్లో వెండి ముక్కలను తూచిచ్చేటువంటి వారు అనమాట. జకర్యా కాపరి అయ్యాడు. ఈ ప్రవచనం జకర్యా అభినయం చేసి చూపించింది. అలాగే ఎజ్కేలు మరి అభినయాత్మకమైనటువంటి ప్రవచనాలు పలికాడు. అతడి ఇంటిలో తనను తాను నిర్బంధించుకొని లోపల నుంచి కన్నం త్రవ్వి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. జకర్యా అభినయ ప్రవక్త. అందుకే ఈ కాపరి గొర్రెల ఉపమానం పలుకుచున్నాడు. జకర్యా కూడా ఎజ్కేలు పద్ధతినే ప్రయోగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాపరి చేతిలో దుడ్డు కర్ర, దండము అనేటువంటి 2 చేతి కర్రలు ఉంటాయి. బంధకమునకు చూసినగా మరి ప్రాయం అనమాట. కాపరి దుడ్డు కర్రతో తోడేళ్లను శిక్షిస్తాడు. దండము రాజదండానికి సూచనగా ఉన్నది. ఇక్కడ కృపా నిబంధన అనేటువంటి 2 కర్రలు మన కాపరి చేతిలో ఉన్నాయి. జకర్యా కాపరి మందను మేపుతూ వచ్చాడు. ఇది దేవుని ఆజ్ఞ. తాను మరి దేవుని ఆజ్ఞకు విధేయుడయ్యాడు. జకర్యా 1 నెలలో 3 కాపరులను సంహరించాడు. ఈ 3 కాపరులు దొంగ కాపరులు, అబద్ధ ప్రవక్తలు. హల్లెలూయా. ప్రజలు మరీ పిసినారులైపోయారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే లోబులైపోయి లాభం చూసుకుంటున్నారు. వారు దేవునికి అర్పణగా జబ్బు పశువులను తెస్తూ ఉన్నారు. తాము ఒకరిని నష్టపెడతాము కానీ తాము ఎట్టి పరిస్థితుల్లో నష్టపోరు. వారు ఖర్చు పెట్టిస్తారు కానీ ఖర్చు చేయరంటారు. జబ్బు పశువులను తెస్తూ ఉన్నారు. వింటున్నారా? ఖర్చు పెట్టిస్తారు కానీ వారు చిల్లిగవ్వ కూడా ఎవరన్నమాట. చిల్లిగవ్వ కూడా ఖర్చు పెట్టరనమాట. మలాకి వీరి కపట భక్తిని వేషధారణ ఎంత అద్భుతంగా ఎండగట్టాడంటే, అందం అంటే కృప అని అర్థం అన్నమాట. కృపా సౌందర్యం ఆకర్షణీయమైనటువంటిది. ఆ కర్రని విరిచివేశాడు అనగా కృపను వారు నిరర్ధకం చేశారని చెప్పి అర్థం అనమాట. దేవుడు తన ప్రజలను వాగ్దత్త భూమికి చేర్చాడు. ప్రజల బారి నుండి గమనించాలి, ప్రజల బారి నుంచి వారిని దేవుడు మరి ఇక్కడ కాపాడుతానని చెప్పి హామీ ఇచ్చాడు. వీరు శేషిత ప్రజలుగా మిగిలి ఉన్నారంటే అది దేవుని కృపయే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన కృపను బట్టి వారికి మేలు చేశాడు. వారు అవిధేయులైనా సరే వారిని విసర్జించక తన కనికరంతో వారిని చూచాడు. దేవుడు తాత్కాలికంగా తన నిబంధనను ఉపసంహరించుకున్నాడు. వారికి మరి క్రమశిక్షణ సరిగా దేవుడు వారిని కొంతకాలం కనికరించాడు. కాబట్టి నిబంధన
గమనించాలి. 2 విధాలు, ఒకటి షరతులతో కూడింది, 2 బేషరతులతో చేసినటువంటి నిబంధన. బేషరతుగా చేసినటువంటి నిబంధన ఎన్నటికీ రద్దు కాదు. అయితే షరతు ఉన్నటువంటి నిబంధన ప్రజల వైఖరి సరిగా లేకపోతే అది తాత్కాలికంగా రద్దు కావచ్చును. ఇక్కడ రద్దు చేసినటువంటి ఈ నిబంధన షరతులతో కూడినటువంటిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను 14:14 నా నామమున మీరు నన్ను ఏమి అడిగిన నేను చేతును అంటున్నాడు దేవుడు. మీరు నన్ను ప్రేమించినట్టు నా ఆజ్ఞలు గైకొందురు అని చెప్పి దేవుడు అంటున్నాడు. దేవునికి విధేయులమై మనం ఆయనను ప్రేమించేటువంటి వారంగా, మరి ఆయన ప్రేమించే వారమైతే ఆయన తప్పక మన ప్రార్థన వింటాడు. ఇది షరతులతో కూడినటువంటి నిబంధన. ఆయనను ప్రేమించేటువంటి వారు గమనించాలి ప్రియులారా. ఎవరైతే మరి దేవుని ఆజ్ఞలు గైకొంటారో, దేవునికి విధేయులమై మనం ఆయనను ప్రేమించే వారమైతే ఆయన తప్పక మన ప్రార్థన వింటాడని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది షరతులతో కూడినటువంటి నిబంధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన్ని ప్రేమించే వారి పట్ల ఆయన వాగ్దానాలు అప్పటికప్పుడే నెరవేరుతాయి. హల్లెలూయా. వారు ఎప్పుడైతే దేవునికి అవిధేయులైనారో అప్పుడే వారికి ఆ నిబంధన రద్దయింది. కనుక ఇది యెహోవా వాక్కు అని చెప్పి మందలో ఉన్నటువంటి బాధితులకు తెలిసిపోయింది. ఈ శేషిత ప్రజలు దేవునికి విధేయులయ్యారు. విశ్వాస జీవితంలో ఎదుగుదల కావాలంటే దేవుని వాక్యం ప్రకారం జీవించాలి. దేవుని వాక్యాన్ని రుజువు చేయడానికి మనం ప్రయాసపడనక్కర్లేదు. దేవుని వాక్యం తనను తాను రుజువు చేసుకోగలుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ తర్వాత జకర్యా అంటున్నాడు, మంచి కాపరి క్రీస్తే, రాబోయేటువంటి మెస్సయ్య గొర్రెలకు మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. మెస్సయ్య వచ్చినప్పుడు ఇజ్రాయేలు జాతిలో అనేకులు ఆయనను తిరస్కరిస్తారు. హల్లెలూయా. మిగిలినటువంటి శేషిత ప్రజలు కొద్దిమంది మాత్రమే ఆయనను అంగీకరిస్తారు. వారు మెస్సయ్యను తిరస్కరించినందుకు ఆ జాతికి శిక్ష. దానికి ఫలితంగా ఇజ్రాయేలు ప్రజలు లోకమందంతటా కూడా చెదిరిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు గమనించాలి ఈ యొక్క ప్రవచనం అది అన్నమాట. మత్తయి సువార్త 26:14 అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల అని చెప్పి అంటున్నాడు. ఇదే వేళ జకర్యా తన ప్రసంగంలో మరి 30 వెండినాలు తన ప్రవచనంలో పేర్కొంటున్నాడు. ప్రధాన యాజకుడు ఇంతకంటే మరి ఎక్కువ ఇయ్యడానికి ఇష్టపడలేదు. యూదా దృష్టిలో కూడా యేసు వెల ఇంతేనా? గమనించాలి. మత్తయి 27:9 అప్పుడు విలువ కట్టబడినటువంటి వాని, అనగా ఇశ్రాయేలులో కొందరు విలువ కట్టబడిన వాని క్రయదానమైనటువంటి 30 వెండి నాణములు తీసుకొనిరి. అంటున్నారా? ప్రభువు నాకు నియమించినటువంటి ప్రకారం వాటిని కుమ్మరి వాని పొలమునకు ఇచ్చితిని అని ఉన్నది ఇక్కడ. ఇదే ప్రవచన ఇర్మియా గ్రంథం 18:1-4 వరకు రాయబడింది. ఇర్మియా కూడా ఈ యొక్క వచనాన్ని జకర్యా 11, 12, 13 వచనాల నుంచి మరి తీసుకున్నాడు అనమాట. ఇర్మియా గ్రంథం జకర్యా గ్రంథం కంటే ముందు వచ్చింది కనుక మత్తయి ఇర్మియా ప్రవచనాన్ని మరి తన సువార్తలో ఉదాహరించాడు. హల్లెలూయా. జకర్యా మరి 2 కాపరికారులను చేత పట్టుకున్నాడు. కృపా సమైక్యం అనేటువంటి పేర్లు పెట్టాడు. అది దేవునికి ప్రజలకు మధ్య నిబంధన. ఈ నిబంధన రద్దు అయిందని చెప్పి అనడానికి మొదటి కర్రను విడిచిపెట్టాడు అనమాట. యూదా ఇజ్రాయేల్ మధ్యన సమైక్యత భంగం అయ్యిందని చెప్పి అనడానికి 2వ కర్రను విడిచాడు. 2 కర్రలు విరిగినటువంటి 3 కాపరులను దేవుడు సంహరించాడు. ఈ 3 చెడ్డ కాపర్లు. హల్లెలూయా. వారు కపట బోధకులు. వారు ప్రజల పాపములను ఖండించాల్సింది పోయి వారితో ఏకీభవించినట్టు నేరానికి వారికి మరణశిక్ష విధించబడింది. మంచి కాపరైనటువంటి దేవుని మాట విననందుకు వీరికి ఈ శిక్ష. గమనించాలి. దేవుడు కృపాదండాన్ని, సమైక్యమైనటువంటి బంధమును కూడా తాత్కాలికంగా విరిచివేశాడు. వీరు మంచి కాపరికి 30 వెండి రూకలు ఇవ్వడం మరి అవమానమైనటువంటి చర్య అనమాట. అది పాత నిబంధనలో ఉన్నటువంటి మరి ఒక బానిస వెలగా నిర్ణయించబడింది. నిర్గమకాండం 21:32 యుద్ధ దాసినైనను పొడిచిన యెడల వారి యజమాని 30 తులముల వెండి చెల్లించవలను. అమూల్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి యేసును ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేలకు అమ్మడం ఈ ప్రవచనం నెరవేర్పే. యేసు బానిసగా పరిగణించబడటం మరి ఎంతో విడ్డూరం ఇక్కడ గమనించాలి. ఈ లోకంలో మనం ప్రభువుని నిరాకరిస్తే దేవుడు మనల్ని పరలోకంలో నిరాకరిస్తాడు. అలాగే 1 దినవృత్తాంతాలు 28:9 చూసినట్లయితే, సొలొమోనా నా కుమారుడు, నీ తండ్రి యొక్క దేవుడిని యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పాలన్నింటినీ ఎరిగినవాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యము త్రోసివేయును. మత్తయి సువార్త 10:32 మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్నటువంటి నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేము నాశనమైనప్పుడు అప్పటి దృశ్యము హృదయ విదారకమైనటువంటిది. ప్రభువును తిరస్కరించి తమ పాపంలోనే చనిపోయేటువంటి వ్యక్తి ధవళ సింహాసనపు తీర్పులో ఎంతో యాతన అనుభవించాడు, యాతన గురవుతాడు. సంసోను జీవితమే నిదర్శనం అనమాట. అయితే యెహోవా తనను ఎడబాసినని చెప్పి అతనికి తెలియలేదు. హల్లెలూయా. న్యాయాధిపతులు 16:20 చూస్తూ ఉన్నాం.
దేవుని తిరస్కరించేటువంటి వారికి అజ్ఞానం, శరీరానుసారమైన మనస్సు, స్వార్థం, మొండిబారినటువంటి మనస్సు సంక్రమిస్తూ ఉంటుంటాయి. కాబట్టి దేవుని దీర్ఘశాంతం శోధించకూడదు. దేవుని చిత్తమందు నిలిచినటువంటి వారే ధన్యులు. హల్లెలూయా. గమనించాలి, దేవుని చిత్తంలో నిలిచినటువంటి వారు మాత్రమే ధన్యులు. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పేసి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? దేవుని చిత్తాన్ని గ్రహించేటువంటి వారు మాత్రమే ధన్యులు అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే మనం దేవుని వాక్యంలో సత్యాన్ని గ్రహించినంత కాలం చాలా విషయాల్లో మనం వెనకబడిపోతుంటుంటాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి సత్యాలను మనం నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవా, నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు యేసయ్యా. ఈ యొక్క వాక్యపు వెలుగులో మరి నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు యేసయ్యా అని చెప్పి మనం ప్రభును మరి వేడుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఏదైనా ప్రభు జకరియా గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సత్యాలను మాకు నేర్పించినందుకు వందనాలు దేవా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఇక్కడ ఈ యొక్క జకరియా గ్రంథం 11వ అధ్యాయంలో చాలా అమూల్యమైనటువంటి సత్యాలను దేవుడు మనకి తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చివరిగా మనం జకరియా గ్రంథం 11వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు మనం చూసినట్లయితే 16వ వచనం, విరిగిపోయినటువంటి దాన్ని బాగు చేయవాడు, పుష్టిగా ఉన్నదాన్ని కాపు కాయవాడు అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. 13వ వచనం, యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచినటువంటి క్రయధనమును కుమ్మరికి పారవేయమని చెప్పి నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసింది. యేసు ప్రభువారు మరి వారు చెల్లించినటువంటి వెల కూడా 30 వెండి రూకలే. ఇది గమనించాలి ప్రియులారా. ఇది చాలా అద్భుతమైన విషయం. వెండి నాణాలను తీసుకుని ప్రభు నాకు మించినటువంటి ప్రాకారము వాటిని కుమ్మరివానికి పొలముకిచ్చితిని అని ప్రవక్త అయినటువంటి ఆ యొక్క ఇర్మియా ద్వారా చెప్పబడిన మాటను నెరవేరింది మత్తయి సువార్త 27:10. కాబట్టి ప్రధాన యాజకులు ఆ వెండి నాణాలను తీసుకొని ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుక బెట్టలో వేయి తగదని చెప్పుకున్నారు. మత్తయి సువార్త 27:6 మనం చూస్తూ ఉన్నాం. జకరియా ఇదే మాట అంటున్నాడు. అది కుమ్మరివాని పొలం, ఆ భూమి రక్త భూమి, ఆ భూమి యజమాని కుమ్మరివాడు. కాబట్టి కుమ్మరివాడు, సారే, బంకమట్టి, ఈ 3 ప్రత్యేక అంశాలు. బంకమట్టితో కుమ్మరి ఒక మంచి పాత్రను చేయగలగాలని చెప్పి ఆశిస్తాడు. అయితే బంకమన్ను కుమ్మరివాని చేతిలో ఉన్నది. అది అతనితో సహకరించలేదు. కుమ్మరివాడు అనుకున్నటువంటి రీతిగా మంచి పాత్ర తయారు కాలేదు. ఆ బంకమట్టు ఆ యొక్క మరి ఆ బంక మట్టి ముద్దను కుమ్మరివాడు అవతల పారేస్తాడు. హల్లెలూయా. ఇర్మియా ప్రవచనాల్లో దేవుడే ఆ పరమ కుమ్మరి, మానవత మరి బంకమన్ను, అది కుమ్మరి చేతిలో ఉన్నదనమాట. తాను ఒక మంచి పాత్రను తయారు చేయాలని చెప్పి దేవుని సంకల్పం అనమాట. లోబడకపోతే కుమ్మరి దానిని తీసి అవతల పారేస్తాడు. అది కుమ్మరి వాని పొలంలో పడిపోతుంది. అది పనికిరానటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారు 30 వెండి రూకలని చెప్పి నిర్ణయించబడింది. యూదా ఆ రూకలను పారవేస్తే యాజకులు తీసుకున్నారు. అది రక్తభూమి. అందువలన ఆ డబ్బుతో కుమ్మరివాని పొలం కొన్నారు. అది నిరుపేదలను పరదేశులను పాతిపెట్టేటువంటి స్థలం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు కుమ్మరివాని పొలంలో పనిచేశాడు, చేస్తున్నాడు. ఈ కుమ్మరివాని పొలం ప్రభువు కొన్నాడు. ఆయన చెల్లించినటువంటి వెల చాలా గొప్పది. ఆయన చెల్లించినటువంటి వెల తన యొక్క ప్రశస్తమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చెడిపోయినటువంటి ఈ యొక్క బంకమన్నును పరమ కుమ్మరైన యేసుక్రీస్తు ప్రభువు తిరిగి ఈ చేతికి తీసుకొచ్చాడు. ఆయన పరిస్థితులు అనేటువంటి మరి ఆ సారిపై వేస్తున్నాడు. ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా దానికి రూపురేఖలు దిద్దుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం బంకమన్ను, మరి మనం బంకమన్ను, యేసుక్రీస్తు కుంభకారుడు అనమాట. ఈ రోజున మీరు గమనించినట్లయితే అధిక సంఖ్యకులు ఆయనను తిరస్కరిస్తూ ఉన్నారు. అయినా సరే ఆయన ఈ కుమ్మరి పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. జకరియా 11:14 చూసాం. అప్పుడు బంధకమును నట్టి నా 2వ కర్రను తీసుకొని యూదా వారికి, ఇజ్రాయేల్ వారికి కలిగినటువంటి సహోదర
బంధమును భంగం చేయనట్లు దానిని విరిచితిని. ఈ రెండు విడిచివేశాడంటే ఇజ్రాయేళ్లకు వారి మరి ఆ కాపరికి సహవాసము పూర్తిగా తెగదింపులైనట్లు అని చెప్పి గమనించాలి. అప్పుడు బంధకము నట్టి నా రెండవ కర్రను తీసుకొని యూదా వారికి ఇజ్రాయేల్ వారికి కలిగినటువంటి సహోదర బంధమును భంగం చేయనట్లు దానిని విరిచితిని. జకర్యా 11:14 మెస్సయ్య వచ్చాడు, జాతి అవుతాయని తిరస్కరించింది, ఇంకా యూదా జాతి అంతటా కూడా చెదిరిపోయినది. ఇది చరిత్ర పలికేటువంటి సాక్ష్యం. ఈ బుద్ధి లేని కాపరి అంచుక్రీస్తే. గమనించాలి ప్రియులారా. ఇక్కడ 14వ వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు ఆ బంధకమును బట్టి ఆ రెండవ కర్రను తీసుకుని యూదా వారికి ఇజ్రాయేల్ వారికి కలిగినటువంటి సహోదర బంధమును భంగం చేయనట్లు దాన్ని విరిచితిని. జకర్యా ఇంతవరకు కూడా మనకి మంచి కాపరిని పరిచయం చేశాడు. ఆ కాపరి 30 వెండి నౌకలకు అమ్మవేయబడ్డాడు, శత్రువులకు ఆయన అప్పగించబడ్డాడు. ఇదంతా చూస్తూ వచ్చినాం. 11-14 ఏలైనగా దేశమందు నేను ఒక కాపరిని నియమించబోచున్నాను, అతడు నశించుతున్న గొర్రెలకు కనిపెట్టుడి. హల్లెలూయా. విరిగిపోయిన దానిని బాగు చేయడు. గమనించాలి. పుష్టిగా ఉన్న దాన్ని కాపుకాయడు కానీ కొరుబురి వాటిని మాంసమును భక్షించు, వాటి డెక్కలను తుత్తినీలుగా చేయుచుండును. జకర్యా 11:16 జకర్యా ఇంతవరకు మనకు మంచి కాపరిని పరిచయం చేశాడు. ఆ కాపరి 30 వెండి నౌకలకు అమ్మవేయబడ్డాడు, శత్రువులకు ఆయన అప్పగించాడు. మరి రోమీలు సిలువపై ఆయన చనిపోయాడు, చంపబడ్డాడు. అయితే ఆ సిలువే ఇత్తడి బలిపీఠం అయ్యింది, దేవుని గొర్రె పిల్లల మరి బలిపీఠం అయింది. దానిపై లోకపాపను మోసుకొని మరి దేవుని గొర్రె పిల్లలతో మనం చూస్తూ ఉన్నాం. జకర్యా 11:15 అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, హల్లెలూయా, మరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టినట్టు మంచి కాపరి యేసే. ఇక్కడ 15వ వచనంలో అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చింది ఏమనగా అని చెప్పి మాట్లాడుతూ, థ్యాంక్ యూ జీసస్. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చింది ఏమనగా 15వ వచనం, బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకోము. ఈ బుద్ధి లేని కాపరి చరిత్రలో ముందు రోజుల్లో కనిపిస్తాడు. యేసుక్రీస్తు రాకడకు అంత్యక్రీస్తు రాకడకు మధ్య కొంతకాల వ్యవధి ఉన్నది. ఈ సంగతి జకర్యాకు నిమిత్తం లేదు. బబులోను చెర నుంచి తిరిగి వచ్చినటువంటి ఇజ్రాయేల్ శేష ప్రజలకు జకర్యా ఈ ప్రవచనం చెబుతూ ఉన్నాడు. సంఘ యుగం కూడా జకర్యాకు తెలియదు. సంఘం మరి యుగం ముగిసినటువంటి తర్వాత అంత్యక్రీస్తు వస్తాడు. వీడే బుద్ధి లేనటువంటి కాపర్ అనమాట. సంఘం ఎత్తబడిన తర్వాత దేవునికి ఇజ్రాయేల్ జాతితో మరి కార్యక్రమం ఒకటి ఉన్నది. ఈ అంత్యక్రీస్తు బుద్ధి లేనటువంటి కాపరి. ఈ గొర్రెల యొక్క ఇజ్రాయేల్ కష్టసుఖములు లేవి కూడా వానికి పట్టవు. వారి ఆరోగ్యము క్షేమము గురించి విచారించకూడదు. హల్లెలూయా. వాడు వాటిని చీల్చి చంపుకొని తింటాడు, వాటిని మరి పొట్టన పెట్టుకుంటాడు. హల్లెలూయా. యోహాను 5:43 నేను నా తండ్రి నామమున ఉచ్చరించుచున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరించను. లోక పరిస్థితులన్నింటిని కూడా చూస్తుంటే అంత్యక్రీస్తు రావడానికి రంగం సిద్ధమవుతున్నట్లుగా అర్థమవుతుంది. వాడు చెప్పే వాగ్దానం లోకంలో నమ్ముతుంది. కాబట్టి వాడు బుద్ధి లేనటువంటి కాపరి, వాడు కపట కాపరి, నకిలీ కాపరి, దొంగ కాపరి. వాని శుష్క వాగ్దానంలో ప్రజలు సమ్మోహితులను అవుతారు అన్నమాట. వారిని వెంబడిస్తారు. వాడు రావడానికి కొంతకాలం పట్టవచ్చు, కానీ నేటి పరిస్థితులు అంత్యక్రీస్తుకు అనుకూలమైనటువంటిగా ప్రవర్తించున్నాయని చెప్పి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జకర్యా 11:17 మందను విడనాడు. చూస్తున్నాం. పనికి మాలినటువంటి ఈ కాపరికి విగ్రహాల కాపరి అని చెప్పి పేరున్నది. విగ్రహం అంటే పనికి మాలినదని అర్థం అనమాట. విగ్రహం అంటే పనికి మాలినది అని అర్థం అనమాట. వాడు మంచివాడు కాదు, వానికి విలువ లేదు, వాడు గొప్ప వంచకుడు, మోసవాడు అని చెప్పి మీరు గ్రహించాలి. మందను విడనాడు, పనికి మాలినటువంటి కాపరికి శ్రమ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అయినా సరే లోకాన పనికి మాలినటువంటి ఈ కాపరి వెంట లోకమంతా పోతుంది. ఇజ్రాయేలీలు మంచి కాపరిని నిరాకరించారు. ప్రియులు గమనించాలి. వీరు యెరూషలేములోను, యూదాయలోను, సమరయలోను, దేశంలో బూదిగంతల వరకు నాకు సాక్షులయ్యిందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ అదే సువార్తను మనం ఈ రోజున ప్రకటిస్తూ ఉన్నాం. సువార్త అనేక పద్ధతిలో బోధించబడుతుంది. అందరూ కూడా సువార్తను వినాలి. భూదగంతల వరకు కూడా మనం సువార్తను వినాలి, ప్రకటించాలి. ఇంచుమించు 2 సహస్రాబ్దములు ఈ యొక్క సువార్త ప్రకటించబడుతుంది. హల్లెలూయా.
పనికిమాలినటువంటి కాపరి వస్తాడు, అన్ని అబద్ధాలే చెప్తాడు. వాడు గొప్ప గొప్ప వాగ్దానాలు చేస్తాడు. వాడు ఒక మహా రాజకీయవేత్త అవుతాడు. ఇది గమనించాలి. జకర్యా గ్రంథం 11:14-17 చూసినట్లయితే, మందను విడనాడు పనికి మాలినటువంటి కాపరికి శ్రమ, అతని చెయ్యిను కుడి కన్నును తెగ నరకబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోను, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును. కాబట్టి ఇక్కడ వారు గొర్రె పిల్లను కాపాడుతుండగా అందులో బాగా బలిసినటువంటి వాటిని తింటున్నారు. వాని చేతులు తెగ నరకబడుతుంది మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో అబద్ధ కాపరికి విధించబడినటువంటి శిక్ష వర్ణించబడింది. ఈ కపటి కాపరే అంత్యక్రీస్తు. సైతాను కంటే ముందే వీడు అగ్ని గంధకాల సరస్సులోనికి పడద్రోయబడతాడు. ఇది సత్యంగా గమనించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అబద్ధ కాపరి అనగా అంత్యక్రీస్తు. కాబట్టి వాడు మోసకారాన్ని గ్రహించేటప్పటికి వాడు ప్రపంచాన్ని ఎంత అయి కూర్చుంటాడు. వాడు లోకమంతా కూడా ఉన్నత సైనిక బలవంతాన్ని కూడా యెరూషలేమునకు పురికొల్పుతాడు. జాగ్రత్తగా వింటున్నారా? కాబట్టి ఇక్కడ జకర్యా గ్రంథంలో చాలా సత్యాలను, కొమ్మరివాడు సమాజంలో క్రింది అంతస్తుకు చెందినటువంటి వాడు, వీరు నిర్ణయించినటువంటి 1030 వెండి రూకలు. కాబట్టి ఇక్కడ మత్తయి 27:5 అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపోసుకున్నాను. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని పరదేశులకును అలా ఉపయోగించాలని వాళ్ళు అనుకున్నారు అన్నమాట. ఈ ప్రజలు మెస్సియాను తిరస్కరించినందుకు దేవుడు వీరిని ఇట్లా నడిపించాడు. చూడండి, అప్పటి నుంచి కూడా యూదా ఇజ్రాయేలీల మధ్య ఎన్నో చీలికలు ఏర్పడ్డాయి. నాయకత్వం కూడా అనేక విధాలుగా అయిపోయింది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అప్పటి నుంచి కూడా ఇది ఎన్నో చీలికలు ఏర్పడ్డట్టుగా మనం చూస్తాం. ఒకరితో ఒకరు విభేదాలు వచ్చి పెట్టుకున్నారు. వీరి మధ్య 70 అంతఃకరణాలు ఉన్నాయి కదా. అంతఃకలహాల వలన వాడు గొర్రెలను కాపాడకుండా అందులో బాగా బలిసినటువంటి వాటిని తింటూ ఉన్నాడు. వాని చేతులు తెగ నరకబడినటువంటివి. అలాంటి చెడ్డ కాపరి మీదకి కఠిన శిక్ష రాబోతుంది. వాని కుడి కన్ను గుడ్డిదైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ప్రకటన గ్రంథంలో అబద్ధ కాపరికి విధించబడినటువంటి శిక్ష వర్ణించబడింది. ఈ కపట కాపరే అంత్యక్రీస్తు. సైతాను కంటే ముందే వీడు అగ్నిగంధకముల సరస్సులోనికి పడద్రోయబడతాడు. అబద్ధ కాపరి అనగా అంత్యక్రీస్తు మూలంగానే మహాశ్రమలు మరీ ఉధృతమవుతాయి. శ్రమల కాలం మొదట్లో ఇజ్రాయేలు ఈ అంత్యక్రీస్తే మంచి కాపరని చెప్పి మోసపోతుంటారు. వింటున్నారా ప్రియులారా? వాడు మోసకారి అని గ్రహించేప్పటికీ వాడు ప్రపంచ నియంత అయిపోయి కూర్చుంటాడు. వాడు లోకమంతా ఉన్నటువంటి సైనిక బలం అంతటిని కూడా యెరూషలేముకు పురుకొల్పుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొమ్మరివాడు సమాజంలో క్రింది అంతస్తుకు చెందినటువంటి వాడు. వీరు నిర్ణయించినటువంటి 1030 వెండి రూకలు అది చెల్లించడం కాదు, పడవేయము, అంత తక్కువ సొమ్ము అని ఈ మాట ధ్వనిస్తూ ఉందన్నమాట. వింటున్నారా? కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 27:5 అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరిపోసుకొనెను. కాబట్టి వారు ఆలోచన చేసి వాటి నుంచి పరదేశులను పాతిపెట్టడానికి ఒక స్థలం కొంటారు. ఈ యొక్క ప్రజలు మెస్సియాను తిరస్కరించినందున దేవుడు వీరిని నిరాకరించడం జరిగింది. అప్పటి నుంచి కూడా యూదా ప్రజలు ఇజ్రాయేలీల మధ్య ఎన్నో చీలికలు ఏర్పడ్డాయి. నాయకత్వం కూడా అనేక విభాగంలో అయిపోయింది. అనేక గుంపులు ఏర్పడి ఒకరితో ఒకరు విభేదాలు పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. వీరి మధ్య ఉన్నటువంటి అంతఃకలహాలు గమనించాలి. వలన క్రీస్తు శకం 70 సంవత్సరంలో యెరూషలేము శత్రువుల చేతిలో ధ్వంసమైపోయింది. మంచి కాపరిని విసర్జించడమే కాదు, బుద్ధి లేనటువంటి కాపరిని ఇజ్రాయేలు వారు ఏర్పరచుకోవడమే జరిగింది. అంత్యక్రీస్తు గొర్రెలను నాశనం చేసేటువంటి వాడు అనమాట. అలాగే ప్రకటన గ్రంథం 13:7 మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయుము, వారిని జయింపను, వారికి అధికారం ఇవ్వబడను, ప్రతి వంశము మీదను ప్రతి ప్రజల మీదను ఆయా భాషలు మాట్లాడు వీరము ప్రతి జనము మీదను అధికారం దానికి ఇవ్వబడను. ఈ క్రూరముఖమే అంత్యక్రీస్తు. వాని చేతులు బలం, భుజం బలం, సైనిక బలం నశిస్తుంది. వాని చేతులు తెగ నరక వేయబడతాయి. వాని కన్నులు అనగా లౌకిక జ్ఞానం, వాని కుడి కన్ను గుడ్డిది అవుతూ ఉన్నది. హల్లెలూయా. వాని జ్ఞానమంతా కూడా నశిస్తుంది. అతని సైనిక బలం వాని రాజకీయ జ్ఞానం, ఈ రెండింటిని దేవుడు ధ్వంసం చేసి విడుస్తాడు. గమనించాలి. నాయకులు కాపరులు తమ మందలో ఉన్నటువంటి గొర్రెలను సరిగ్గా కాయకపోతే అది ఘోరమైనటువంటి శిక్షను ఎదుర్కొనవలసి వస్తుంది.
హల్లెలూయా. నాయకులు తమ ప్రజల విషయమై దేవునికి లెక్క అప్పగించాలి. హల్లెలూయా. యాకోబు 3:1 నా సహోదరులారా, బోధకమైనటువంటి మనం మరీ కఠినమైనటువంటి తీర్పు పొందుదామని చెప్పి తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండాడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను నాయకుడిని దేవుడు నిన్ను నాయకుడిని చేశాడంటే అది దీవెన. కానీ దానితో పాటు ఎన్నెన్నో బాధ్యతలు అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా, ఇప్పుడు బుద్ధి లేని యొక్క కాపరి పనిముట్లను తీసుకోము అని జకర్యా 11:15 దేవుడు సెలవిస్తున్నాడు. కొంతకాలము దేవుడు తన ప్రజలను బుద్ధి లేని కాపరికి అప్పగించాడంటే ఇది వారిని క్రమశిక్షణలో పెట్టడానికని భాగమని గమనించాలి. దేవుడు పరో హృదయం కఠినపరచుటకు కారణం అతనితో ఉన్న పూర్తి చెడుగును బయటికి రానిచ్చాడని అర్థం అనమాట. హేరోదు, నీరో, అలెగ్జాండర్ మొదలైన వారి చేతికి ప్రజలను అప్పగించడంలో దేవుని ఉద్దేశం ఇదే. బుద్ధి లేనటువంటి కాపర్లకు దయ లేదు, అంతఃకరణ ఉండదు, స్వార్థపరులు అనమాట. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు కడవరి దినాల్లో బయలుదేరతారని చెప్పి దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. మోసపోకడి అంటున్నాడు. కాబట్టి మత్తయి 7:15 అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపలంతా కూడా మోసం అనమాట. నా ప్రియమైనటువంటి అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్త లోకంలోనికి బయలుదేరినారు కనుక మీ ఆత్మను నమ్మక ప్రతి ఆత్మను నమ్మొద్దంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్య ధ్యానంలో మనకి కాపరి, బోధకుడు, రబ్బీ ఎంతో సాత్వికంతో మనకి మాట్లాడుతూ ఉన్నారు. గమనించాలి. జకర్యా 11:12 మనం చూసినట్లయితే, మీకు అనుకూలమైనటువంటి ఎడల నా కూలి నాకు ఇడి, లేని ఎడల మానివేడిని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. 1 కొరింథీ 9:9 మనం చూసినట్లయితే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు పంటను పొలము దున్ను ఆశతో త్రొక్కించవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనటువంటి మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైనటువంటి ఫలములు కోసుకునుట గొప్ప కార్యమా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగకుండుటకై ఏం చేశారంటే పౌలు గారు, అన్నిటినీ సహించుచున్నాము అంటున్నాడు కొరింథీ సంఘంతో. 1 కొరింథీ 9:14 15 మనం చూసినట్లు, నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకొనలేదు అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొందరు గొప్ప సేవకులు సేవను తేలిగ్గా అంచనా వేస్తారు. చాలామంది గొప్ప సేవను చాలా ఈజీగా అంచనా వేసేస్తారు. ఏమున్నదిలే అన్నట్టుగా ఒక మాటలో తీసి పడేస్తుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు 30 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వారు విలువను గమనించినట్లయితే ఇక్కడ 30 రూపాయలు ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. అయిపోయిందిలే పని అని చెప్పేసి అక్కడతో అయిపోలేదు ప్రియులారా. వారు విలువలను ఎరుగినటువంటి ప్రజలు కాబట్టి 30 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.